ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ మనం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా కానీ కొంచెం ముందుగా కలిపి పెట్టేసుకుంటే మనకి బొబ్బట్టు ఒత్తుకునేటప్పుడు సాఫ్ట్గా పైన కొంచెం మెత్తగా దూదిలా అంటారు కదా, సో అలా వస్తుంది. ముందుగా పిండి, గోధుమ పిండి, దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఇదంటే మనం కలిపేటప్పుడు బౌల్కి కానీ మన చేతికి కానీ అతుక్కోకుండా ఉండాలి. అంటే ఆ గ్లూటెన్ అనేది కొంచెం దాంట్లో బాగా ఇదయ్యి మనకది నాన్ స్టిక్గా కొంచెం తయారవుతుంది అనమాట. ఓకే, సో అదొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కింద వేసుకుని తర్వాత ఇది పైన మనకి ఆరిపోకుండా డ్రైనెస్ అనేది రాకుండా కొంచెం అప్లై చేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఇది. ఓకే, సో కాస్త నాంత మనకి సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సో కొద్దిగా నెయ్యి వేసేసుకొని దీంట్లో తురిమిన గుమ్మడి. సో కొద్దిమంది గుమ్మడి ఉడికించి కూడా దాన్ని మెదిపి అలా చేసుకుంటారు. మీకు చాయిస్ ఎలా ఉంటే అలా. ఓకే, ఇదేంటంటే మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు దీంట్లో మనం ఘీలో వేయించుకోవాలి. సో కొంచెం టైం తీసుకుంటే దీంట్లో వాటర్ వెజిటబుల్ కాబట్టి ఇది మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకే, కాకపోతే ఫాస్ట్గానే అయిపోతుంది. ఎందుకంటే అంత వాటర్గానే ఉంటుంది కదా, గట్టిగా మీరు పిండి వేస్తే దీంట్లోంచి వాటర్ కూడా వస్తుందన్నమాట. బట్ అది అలాగే ఉండాలి, పిండకూడదు. స్వీట్ కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేది తెలియాలి. మనం గుమ్మడితో చేసుకుంటే ఆ గుమ్మడి టేస్ట్ అనేది తెలియాలి, క్యారెట్తో చేసుకుంటే క్యారెట్ టేస్ట్ అనేది తెలియాలి. కాబట్టి ఎప్పుడు కూడా అలా నీళ్ళు అనేవి పిండేయకూడదు. ఓకే, సో ఇక్కడ నేను స్వీట్నింగ్కి బెల్లం వాడుతున్నాను పంచదార బదులుగా. మీకు కావాల్సితే పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం టైం పడుతుంది మన బొబ్బట్టు అనేది తయారు చేసుకునేటప్పుడు, బట్ తినేటప్పుడు అన్నీ కూడా మర్చిపోతాం, ఎందుకంటే దాని టేస్ట్ అలా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కొంచెం మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది కొబ్బరి వేస్తున్నాను. మరీ ఎక్కువ కాదు, కొంచెం పచ్చి కొబ్బరి తురుము. సో దీంట్లో కావాల్సి కొంచెం వేయించిన నువ్వులు కూడా వేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టేస్ట్లో మనకి మధ్య మధ్యలో అలా తగులుతూ ఉండాలనుకుంటే కొబ్బరి బదులుగా నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే వేయించి పొట్టు తీసిన పల్లీలను కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. బొబ్బట్టులో ఏంటంటే మనకు ఆ గుమ్మడి ఫ్లేవర్తో పాటు ఇవి కూడా తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి. లేదా డ్రై ఫ్రూట్స్ని కూడా మనం కొంచెం, డ్రై ఫ్రూట్స్ అయితే మటుకు కొద్దిగా నేతిలో మనం వేయించేసుకుంటే టేస్ట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇది కాస్త
మనకు వేగిన తర్వాత అంటే ఆ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో గుమ్మడి మనకు తీయగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న ముక్క మనం టేస్ట్ చూసి దానికి ఎంత స్వీట్నింగ్ అనేది సరిపోతుందో చూసి యాడ్ చేసుకోవాలి. సో వాటర్ అనేది ఇక్కడ అవసరం పడదు మనకి, గుమ్మడిలో ఉండే తేమ సరిపోతుంది. ఇక్కడ బెల్లం కూడా కరిగిన తర్వాత ఇది మనకు దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, చూడండి మళ్ళీ కొంచెం మెత్తగా అయిపోయింది కదా, లూజ్గా మనకి బెల్లం వేసిన తర్వాత అది కరిగి కొంచెం ఇలా లూజ్గా అవుతుంది. ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి మనం. సో ఇది మనకి బొబ్బట్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి దీన్ని కాస్త మనకు చల్లార్చుకుంటే స్టఫింగ్కి అలాగే ఉండ చుట్టుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. కొద్దిసేపు మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో కాసేపు వెయిట్ చేసాం కదా. సో ఇక్కడ మనకి స్టఫింగ్ది మన గుమ్మడి మిశ్రమం చల్లబడిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ చేసేసుకుందాం. సో ఇది పక్కన పెట్టేసి ఇక్కడ పెనం పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా దీనికి ఆయిల్ అప్లై చేసేసుకుంటే దీంట్లో మనం రెడీ చేసుకున్న గుమ్మడి మిశ్రమం ఓకే, సో ఇక్కడ అంచులు మూసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆకుకి నూనె రాసుకొని, ఇది కొంచెం నేను మందంగానే చేస్తున్నాను, స్టఫింగ్ ఎక్కువ వేసుకున్నాం కదా. ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా గుమ్మడి బొబ్బట్టు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, నూనె, గుమ్మడికాయ ముక్క, నెయ్యి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, యాలకుల పొడి. గుమ్మడి బొబ్బట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, నూనె, నీళ్లు పోసి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో గుమ్మడి తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి దగ్గర పడేదాకా మగ్గించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని ముద్దలా తీసుకొని అరిటాకుకు నూనె రాసి చిన్న రోటీలా ఒత్తుకొని సిద్ధం చేసుకున్న గుమ్మడి మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు మూసి బొబ్బట్టులా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవా వేడి చేసుకుని ఒత్తుకున్న బొబ్బట్టు వేసి నేతితో రెండు వైపులా కాల్చుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడి బొబ్బట్టు రెడీ.